కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. క్షణం తీరిక లేకుండా డేట్స్ ఇచ్చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో జత కడుతున్నా శ్రీలీల నటి కాదా? ఓన్లీ డాన్సరేనా? అందం అభినయం లేకుండా ఎంతకాలం డాన్స్ మీద కెరీర్ నెట్టుకొస్తుంది? గుర్తుండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు? అసలు ఆ ఉద్దేశమే లేదా? స్టార్ హీరోయిన్ అన్నటువంటి ఐడెంటిటీ తప్ప చెప్పుకునే సినిమా ఎందుకు చేయడం లేదు? ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు కాలంలో శ్రీలీల డాన్స్ కి మహేష్ ఫిదా అయిపోయి వామ్మో అదేం డాన్స్, హీరోలకు తాట ఊడిపోతుందన్నారు. శ్రీలీల గురించి ఏ హీరో దర్శకుడు చెప్పినా డాన్స్ గురించే మాట్లాడతారే కానీ మంచి పర్ఫార్మర్ అని ఒక్కరూ మెచ్చుకోలేదు. ఎక్స్ప్రెషన్స్ లో చాలా వీక్. 10 సినిమాలు చేసిన నటిగా నిరూపించుకోలేకపోయింది. శ్రీలీలకు డాన్స్ తప్ప యాక్షన్ రాదన్న భావన ఇండస్ట్రీలోనూ జనాల్లోనూ వచ్చేసింది. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది అన్న ప్రశంసలు తప్ప పాత్రకు ప్రాణం పోసింది అన్న మాట ఇంతవరకు తెచ్చుకోలేదు. కొద్దో గొప్ప భగవంత్ కేసరిలో పర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత ఏ సినిమా చేసినా 6-7 సీన్స్ 4 పాటలకే పరిమితం. ఎక్స్ప్రెషన్స్ పలికించలేని ఫేస్ వాల్యూతో 4 ఏళ్లు గడిపేసింది. అందుకనేమో బోయపాటి స్కంద మూవీలో రామ్ తో శ్రీలీలను యావరేజ్ పోరి అనిపించాడు. డైరెక్టర్స్ కు రైటర్స్ దృష్టిలో శ్రీలీల ఒక మంచి డాన్సర్ గా మిగిలిపోయింది. ఈ అమ్మడి ఫేస్ కళ, కవలికలు, అభినయం అన్నీ తక్కువే కావడంతో ఎనర్జెటిక్ డాన్సర్ గా చూపిస్తున్నారు. దీనికి తోడు ఫ్లాపుల మీద ఫ్లాపులు. సక్సెస్ రేటు చాలా తక్కువ. ఐటమ్ సాంగ్స్ కాకుండా 9 సినిమాలు చేస్తే పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయ్యాయి. ఒకానొక టైం శ్రీలీల ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర కూడా పడిపోయింది. 6 నెలల పాటు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. రోజుకు 2 షిఫ్టుల్లో నటించిన శ్రీలీల నెలల తరబడి మొహానికి రంగేసుకోలేదు. ఇలాంటి టైంలో కిసిక్ సాంగ్ శ్రీలీలను ఆదుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ కావడంతో పాపులారిటీతో పాటు బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కించుకుంది. శ్రీలీల హీరోయిన్ మాత్రమే కాదు, ఐటమ్ గర్ల్ కూడా. కిసిక్కి కంటే ముందే ఐటమ్ సాంగ్ చేసేసింది. హీరోయిన్ అన్న పేరే గానీ ఐటమ్ సాంగ్ ను కూడా ఈ అమ్మడికే ఇచ్చేస్తున్నారు మేకర్స్. 1+1 ఆఫర్లా హీరోయిన్ గా తీసుకుని ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు. గుంటూరు కారంతో అనఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. గుంటూరు కారంలో శ్రీలీల మహేష్ పక్కన హీరోయిన్ గా కనిపించింది. ఐటమ్ సాంగ్ వచ్చేసరికి ఈ హీరోయిన్ కాస్త ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ ప్రత్యేక గీతం పూర్ణతో మొదలైన శ్రీలీల స్పేస్ తీసుకుని ఐటమ్ సాంగ్ ని మడత పెట్టేసింది. ఐటమ్ గర్ల్ దొరకలేదు, మళ్ళీ ఎవరినో తీసుకోవాలి, రెమ్యూనరేషన్ ఇవ్వాలి అన్న నిర్మాత బాధలను శ్రీలీల తీరుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వైరల్ వయ్యారి సాంగ్ లో శ్రీలీలను చూస్తుంటే మరొకసారి ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది. ఈ అమ్మడిని ఐటమ్ గర్ల్ గానే గుర్తిస్తున్నారు తప్ప హీరోయిన్ గా మాత్రం జనం గుర్తించడం లేదు. శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతరలో రవితేజతో, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో జత కడుతోంది. పరాశక్తి సినిమాతో తమిళ్లో అడుగు పెడుతోంది. ఆషికి 3తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలున్నా ఏం లాభం? పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ ఇందులో ఉందో లేదో చూడాలి. ప్రతిసారి కిసిక్కి అంటూ కవ్విస్తే సరిపోదు. కెరియర్ కు లాంగ్ రన్ ఉండాలంటే అప్పుడప్పుడు నటిగా నిరూపించుకోవాలి. యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి.